వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడుగా బాలానందిని వ్యాఖ్య 152వ భాగం సుందరకాండ ప్రారంభం ఇవాళ నుంచి 24/3/26. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పదమన్వేష్టం చారణాచరితే పది. జాంబవంతాదులు ప్రేరేపించగా శత్రు సంహారకుడైన హనుమంత్ రావణుడు అపహరించిన సీతను వెదకడానికి చారణులు మొదలైన దేవతలు సంచరించే ఆకాశ మార్గంలో ప్రయాణం చెయ్యాలని నిశ్చయించాడు. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికేశం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ. ఎవ్వరూ చెయ్యలేని పని చెయ్యాలని సంకల్పించిన హనుమాన్ ఎలాంటి అడ్డంకులు లేనివాడై మెడను శిరస్సు పైకి ఆబూతులాగా దూకేటువంటి ఆబూతులాగా అధ వైడూర్యవన్నేషు సద్బలేషు మహాబల ధీర సలిలకల్పేషు విచచార యథాసుఖం. తర్వాత మహాబలవంతుడు ధీరుడు అయిన హనుమంతుడు వైడూర్యమణులలాగా ఆకుపచ్చని వర్ణాలతో దూరం నుండి చూడటానికి జలంలాగా పచ్చిక బేళ్లపై సుఖంగా కొంతసేపు ఇటు అటు పరిచారం చేశాడు. పచారు విజాన్ విత్రాపయన్ ధీవా వరసా పదపాన్హరన్ మృగాంశ సుబాహు లాన్నిఘ్రన్ ప్రబుద్ధ ఇవ కేసరి. ధీమంతుడైన హనుమంతుడు ఇటు అటు వేగంగా సంచరించిన పక్షులన్నీ భయపడ్డాయి. అతని వక్షస్థలం ఆఘాతాలకు అంటే ఆ దెబ్బ చెట్లు కూలిపోయాయి. సింహం విజృంభించినట్టు అతడు విజృంభించడంతో అనేక మృగాలు కూడా మరణించి నీలలోహితమాంజిష్టపత్రవర్ణైతాసితాసిదై స్వభావ విహినితైశ్చిత్రై ధాతుభిః సమలంకృతం కామరూపిభిరావిశ్లిష్ట అభీక్షం సపరిచ్ఛదై యక్షకిన్నర గంధర్వై దేవకల్పైశ్చ పన్నగైః. మహేంద్ర పర్వత ప్రాంతమంతా నలుపు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ మొదలై వివిధ రంగులు గల సహజాలైన ధాతువులతో అందంగా ఉన్నాయి. అక్కడ కోరిన రూపాలు ధరించగల యక్షులు, కిన్నరులు, పురుషులు, దేవతా తుల్యులైన పన్నగులు, పాములు మొదలైన సపరివారంతో వాళ్ళంతా ఉంటున్నారు అక్కడ. తస్య గిరి పర్యస్యాతలేవ అనాగవరాయుధి తిష్టన్ కవి త్వరస్తత్రాహరచే నాగ ఇవాభో. శ్రేష్టమైన పర్వతం కింద ప్రాంతంలో అనేక ఉత్తమ గజాలు నివసిస్తున్న ఏలు. అక్కడ ఉన్న హనుమాన్ మహాహరదంతో ఉన్న ఏనుగులాగా ప్రకాశం అంటే పెద్ద నదిలో ఉన్న ఏనుగు. స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువి భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం. అతడు సూర్యుడు, మహేంద్రుడి, వాయుదేవుడి, బ్రహ్మదేవుడి, భూతలానికి నమస్కరించి బయలుదేరడానికి నిశ్చయించుక అంజలిం ప్రాంగుఖకృత్వా అవమానాయత్మయోచనే తతో హి వవృధే గంతుం దక్షిణాం దిశం. సామర్థ్యవంతుడైన హనుమాన్ తూర్పు దిక్కుగా తిరిగి తన తండ్రి అయిన వాయుదేవుడికి నమస్కరి దక్షిణం దిక్కు వైపు వెళ్ళటానికి శరీరాన్ని పెంచారు. ప్లవంగ ప్రవరైర్దృష్ట దస్తు ప్లవనే కృత నిశ్చయ వృధే రామవృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు. అక్కడ ఉన్న వానరులంతా హనుమంతుడి వైపే చూస్తున్నారు. సముద్రం దాటటాన్ని నిశ్చయించుకొని అతడు పూర్ణిమా పర్వంలో సముద్రం పెరిగినట్లుగా రాముడికి సహాయం చెయ్యటానికి దీర్ఘంగా శరీరాన్ని పెంచారు.
నిష్ప్రమాణశైరవంసన్ యుడిలంఘ ఈశ్వరర్ణవం బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాంచ పర్వతం. సముద్రాన్ని దాటాలని నిశ్చయం హనుమంతుడు దేహాన్ని కొలవటానికి శక్యం కానంత పెద్దగా పెంచి చేతులతో పాదాలతో పర్వతాన్ని నొక్కి పట్టారు. చచాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడిత తరుణాం పుష్పితాగ్రాణం సర్వం పుష్పమశాతయత్తు. ఈ విధంగా హనుమాన్ పీడింపగా ఆ పర్వతం ఒక్క క్షణం ఊగిపోయి ఊపిన చెట్ల చివర ఉన్న పుష్పాలన్నీ రాలే. లేతేన పాదపమస్ముక్తేన పుష్పౌఘేన సుగంధిన సర్వతః సంవృతః శైలో బభౌ పుష్పమయో యధౌ. చెట్ల నుండి రాలి పరిమళిస్తున్న ఆ పుష్పాలను అన్నీ కప్పేయటంచే మహేంద్ర పర్వత పుష్పాల కొండ అన్నట్టని. దేవ చోత్తమ వీర్యేణ వీడ్యమానః సపర్వత సలిలం సంపరుస్రావం మదం మత్త ఇవ ద్వీపః. మహావీర్యవంతుడైన హనుమాన్ పీడించడం చేత ఆ పర్వతం మదించిన ఏను మదోదకాన్ని కార్చినట్టు నీటిని వదిలి పీడ్యమానస్తు బలినా మహేంద్రస్తేన పర్వత రీతేర్నిర్వర్తయామాస కాంచనాంజనకరాజతి. బలవంతుడైన హనుమ పీడించడం చేత మహేంద్ర పర్వతం పైన ఉన్న బంగారు శిలలు, నీలవర్ణం గల రాళ్ళు శిలలు, వెండి శిలలు నలిగి దానిపై అక్కడక్కడ బంగారు గీతలు, గీతలు, వెండి రంగు గీతలు ఏర్పడ్డాయి. అంటే ఒరిపిడి పెట్టినట్టు. ముమోచత శిరాశైరో విశాలా సమనశిరా మధ్యమేనాచిషాదుష్టౌ ధూమరాజీరివ అనలః. మహాజ్వాల మధ్యమ జ్వాలతో కూడినటువంటి అగ్ని నుండి ధూమం బయలుదేరినట్టు ఆ పర్వతం నుండి మణిశిలతో కూడిన రాళ్ళు బయటకు వచ్చాయి. అగ్ని జ్వాలలంటే కాళీ, కరాళి, విస్ఫులింగిని, ధూమ్రవర్ణ, విశ్వరుచి, లోహిత, మనోజవ అని 7 రకాలైన అగ్ని జ్వాలలు ఉన్నాయి. వాటిలో మధ్యమ జ్వాల అంటే ధూమ్రవర్ణం కలిగి నుండి ఆ ధూమం బయలుదేరింది. గిరినా పీడ్యమానేన పేజ్యమానాని సర్వశః గుహావిస్తాని భూతాని వినేదుర్వికృతైశ్వరైః. పర్వతం పీడించినప్పుడు ఆ పర్వత గుహలలో ఉన్న ప్రాణులన్నీ వైపులా నలిగిపో వికృతమైన స్వరాలతో అరిచినాయి. స మహాసత్వసంవాద సంనాద శైలపీడానిమిత్తమః పృథివీం పూరయామాస ఉపవనాని చ. పెద్ద పెద్ద ప్రాణులు పర్వతం నలిగిపోవటం చేసిన ధ్వని భూమిని, దిక్కులను, సమీపంలో ఉన్న అడవులను ప్రతిధ్వనింపచేసి శిరోభిః పృథిభిః సర్ప వ్యక్త స్వస్తికలక్షణైః వమంతః పావకం ఘోరం దదంసు దశవైః శిలాః. సర్పాః అంటే పాములు, వ్యక్త స్వస్తిక లక్షణై పడగలు విప్పడం చేత స్పష్టంగా కనపడుతున్న స్వస్తిక ఆకారం గల గుర్తులుగా పృథుభి పెద్దవై శిరోభి శిరస్సులతో ఘోర భయంకరమే పావకం అగ్ని సమస్త వమంత వామనం అంటే మనం కక్కుతున్నవై దశనై దంతాలతో శిలల దదంశు కరచినవి. మహాసర్పాలు పడగలు విప్పటంచే వాటిపై స్వస్తిక ఆకారంలో నల్లని చిహ్నాలు స్పష్టంగా కనపడుతున్న పెద్ద తలల నుండి భయంకరమైన విషం కక్కుతూ
దంతాలతో శిలను కరుస్తున్నాయా అన్నట్ట. తాస్తదా సవిస్థైర్దస్తా కుబితైస్థైర్మహాశిలా జజ్వలు పావకోద్దీప్త బిభిదుశ్చ సహస్రధా. తీవ్రమైన విషంగల మహాసర్పాలు కరబటంచే పెద్ద పెద్ద శిలలు అగ్నిజ్వాలలచే దగ్ధాలై 1000 ముక్కలుగా బద్దలైపోయి. యాని చౌషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్య వివాఘ్నాగాన నసేకు శకు శమితం విషం. పర్వతం మీద విష సంహార కాలే ఔషధాలు ఎన్ని ఉన్నప్పటికీ అవి ఆ సర్పాల విషాన్ని శాంతింపచెయ్యలేకపోయాయి. విద్యతేయం గిరిర్భూతై ఇది మత్వా తపస్వినః తస్తా విద్యాధరాస్తస్మాత్ ఉత్ప్రేతుః స్త్రీగణైః సహ పానభూమిగతం హిత్వా హైమ మానవభాజనం పాత్రాణి చ మహార్హాణి కరకాంశహిరణ్మయాన్ లేహ్యానుచ్చావచాన్ భక్ష్యాన్ మాంసాని వివిధాని చ ఆర్షభాణి చ ధర్మాణి ఖడ్గాంశ కనకత్స్వరూన్. ఏవో భూతాలు ఆ పర్వతాలను బద్దలు కొట్టివేస్తున్నాయని అనుకొని ముడులంతా పైకి ఎగిరిపోయారు. అంతవరకు అక్కడ పానగోష్ఠి అంటే మందు కొట్టేటువంటి విద్యాధరుడు భయపడి మద్యంతో నిండిన బంగారు పెద్ద పాత్ర, అమూల్యాలైనటువంటి మద్యం వడ్డించే పాత్ర, మద్యం తాగేడు పొడవైన బంగారు చిన్న పాత్ర, అనేక విధాలైన దేహజాలు భక్ష్యాలు, అనేక విధాలైన మాంసాలు, నేలపై పరచుకొనిన ఎద్దుల చర్మాలు, బంగారు వరలలు ఉన్న ఖడ్గాలు అక్కడికక్కడే వదిలేసి తమ తమ ప్రేయసులతో కూడా ఆ పర్వతాన్ని విడిచి ఎగిరిపోయారు పైకి. కృతకంఠ గుణాక్షీవా క్షీవాం రక్తమాల్యానులేపన రక్తాక్షా పుష్కరాక్షాశ్చ గగనం ప్రతిపేదిరే. కంఠాలలో బంగారు త్రాళ్ళు, శిరస్సులపై ఎర్రని పుష్పమాల ధరించి శరీరాన్ని ఎర్రని అనులేపనాలు పూసుకొని మద్యపానం చేత మత్తెక్కివని ఆ విద్యాధరులలో కొందరి కళ్ళు చాలా ఎర్రగా, కొందరి కళ్ళు పద్మాలలాగా ఉంది. ఆట నూపురకేయూరా పారిహార్యధరా స్త్రియ విస్మిత స్వస్మితాస్తస్తు ఆకాశే రమణైః సహ. హారాలు, నూపురాలు, బాహుపురు, కంకణాలు ధరించిన విద్యాధర స్త్రీలు ఆశ్చర్యపడుతూ తమ ప్రియులతో కూడా చిరునవ్వు నవ్వుతూ ఆకాశంలో నిలిచారు. దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయ సహితాస్తూరాకాశే వీక్షాంచక్రుశ్చ పర్వతం. అనిమాది అష్టసిద్ధులు గల విద్యాధర్ మహర్షులు ఆధారం లేకుండా ఆకాశంలో నిలవగల తమ మహావిద్యను ప్రదర్శిస్తూ భూమికోడి ఆకాశంలో నుంచి అక్కడ జరుగుతున్నదంతా పర్వతం మీద ఏం జరుగుతోందో చూశారు. శుశ్రూష్య తథా వ్యర్థం ఋషీణాం భావితాత్మనాం చారణానాం చ తీర్థానాం స్థితానాం విమలేం బలి. ఇంతలో వాళ్ళ నిర్మలమైన ఆకాశంలో నిలిచివని చారణులు, సిద్ధులు, విచిత్రమైన మనస్సు గల ఋషులు పలికిన మాటలు వినపడ్డాయి. ఏష పర్వత సంకాసో హనుమాన్ మారుతాత్మజ తితీర్షరి మహావేగ సముద్రం మకరాలయం. పర్వతాలతో సమానమైన వాడు, మహావేగవంతుడు, వాయువుతుడు అయిన ఆ హనుమాన్ మకరాలకు నివాసమైన సముద్రాన్ని దాటటానికి ప్రయత్నం చేశాడు. రామార్థం వానరార్థం చ చికేశం కర్మ దుష్కరం సముద్రస్య పరం పారం దుష్పాసం ప్రాప్తుమిచ్చది. రాముడు కోసం అలాగే వానరుల కోసం
ఇతరులెవ్వరు చెయ్యలేని పని సంకల్పించి చెయ్యటానికి శక్యంగా సముద్రాన్ని అవతలి ఒడ్డు చేరటానికి ప్రయత్నిస్తారు. ఇది విద్యాధరా స్వత్వావతిస్తేషాం మనాత్మనం తమ ప్రమేయం దదృశు పర్వతే వానర ఋషభం. విద్యాధరుడు మహాత్ములైన వానరు పలుకుతున్న ఈ మాటలు పర్వతం మీద నిలుచుని సాటిలే ఆకారాలుగా వానర శ్రేష్ఠుడే హనుమంతుణ్ణి చూశారు. దుధువే చ రోమాణి చకంపేదవాచ చాచలోపమ ననాద మహానాదం సుమహానివ తూయద. పర్వతం వంటి శరీరంగల హనుమంతుడు ఒక్కమారు కద రోమాలను దులుపుకొన్న మహామేఘంలాగా గర్జించి తను పూర్వేణ వృత్తంచ లాంగూలం లోమభిశ్చిదం ఉత్పదిశన్ విచిక్షేప పక్షిరాద ఇవోరగం. ఇంకా పైకి ఎగరబోతున్న హనుమాన్ మొదట్లో లావుగా చివరికి పోయిన కొద్దీ సందగా ఉన్నది రోమాలతో నిండింది అయిన తోక గరుత్మంతుడు సర్పాన్ని పట్టి జాడించినట్టుగా ఒక్క ఉపు జాడించాడు. తస్య లాంగూలమావిద్ధ మాత్త వేగస్య పృష్ఠతః దుదృశే గరుడేదేన క్రియమాణో మహోరగః. వేగం పుంజుకున్న హనుమంతుడి వీపు మీద నెత్త నిలువుగా నిలిచి ఉన్న తోక గరుత్మంతుడు పట్టి తీసుకుపోతున్న సర్పమా అన్నట్టు. బహూ సంస్తంభయామాస మహాపరిఘసన్నిధౌ ససాద చ కవిః కట్యాం శరణౌ సంచుకోపచ. హనుమంతుడు పెద్ద పరిఘలాగా ఉన్న దేహాన్ని బిగబట్టి నడుము సన్నన చేసి పాదాలు ఎగరటానికి సిద్ధంగా మడిచారు. సంహృత్య చ భుజౌ శ్రీమాన్ తథైవ చ శిరోధరాం తేజః సత్వం తథా వీర్య మా వివేశ సవీర్యవాన్. అద్భుతమైన శోభ పరాక్రమం గల హనుమాన్ భుజాలను కంఠాలను వంచి తేజస్సు బలాన్ని వీర్యాన్ని పెంచుకొని మార్గమాలోకయాసూన్ దూరాన్ ఊర్ధ్వం ప్రణిహితే కిరణం రురోధ హృదయే ప్రాణా ఆకాశమవలోకయన్. నేత్రాలను పైకెత్తి దూరంగా ఉన్న తాను వెళ్ళాల్సిన మార్గాన్ని చూడటానికి ఆకాశం వైపు చూస్తూ నడుస్తూ ఊపిరి దిగబడ్డాడు. అంటే ఒక రకమైన ప్రాణాయామంలోకి వెళ్ళాడు. తభ్యాం దృఢమపస్థానం కృత్వా స కవికుంజర నికుంచ కర్ణో హనుమాన్ ఉత్పతిష్యన్ మహాబల. వానరశ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్. వానరుల మధ్య ఏనుగులంటి వాడు మహాబలశాలి వానర శ్రేష్ఠుడు అయిన హనుమాన్ పాదాలు గట్టిగా ఆనుకొని నిలిచి చెవులు వంచి పైకి ఎగరటాలు సిద్ధంగా ఉండి వానరులతో చివరి మాటగా ఇలా అన్న. యథా రాఘవ నిర్ముక్త స్వచి శరః శ్వసన విక్రమ గచ్చేత్తద్గమిష్యామి లంకాం రావణ పాలిత. రాముడు విడిచిన బాణంలాగా వాయువేగ మనోవేగాలతో రావణుడు పాలించే లంకకు వెళ్తా. రామబాణం వెళితే దానికి అడ్డంకి ఉండదు. అలాగా నహి ద్రక్ష్యామి యది తాం లంకాం జనకాత్మయాం అనేవైనైవ హి వేగేన గమిష్యామి సురాలయం. లంకలో సీత కనపడకపోతే అదే వేగంతో స్వర్గలోకానికి కూడా వెళ్తా, అక్కడ కూడా వెతుకుతాను అర్థం. యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యం యక్షం యకృత కళశ్రమ బద్ధ్వా రాక్షస రాజాన్ సమానయిష్యామి రావణం. స్వర్గంలో కూడా సీత కనపడకపోతే ఏమాత్రం శ్రమ చెంద రావణుడిని బంధించి తీసుకొస్తాం. సర్వధా కృత కార్యోహమేష్యామి
సహ సీతయా ఆనయిష్యామి వాలంకాం సముత్పాట్య నరావణాం స రావణాం. నేను అన్ని విధాల కార్యాన్ని సాధించి సీతతో తిరిగొస్తా. లేదా రావణుడితో సహా లంకనే మొత్తం పీక్కొని వచ్చేస్తా. ఏవముక్త్వాతు హనుమాన్ వానరాన్ వనరోత్తమ ఉత్పపాతాధవేగేన వేగవాన్ అవిచారయన్ సువర్ణమిభజాత్మానం మేనేస కవికుంజర. వానరులలో శ్రేష్ఠుడు మహావేగవంతుడు అయిన హనుమంతు వానరులతో ఇలా ఇతరమైన ఆలోచనలను వదిలేసి వేగంతో పైకి ఎగిరాడు. ఆ సమయంలో వానర శ్రేష్ఠ తాను సాక్షాత్ గరుత్మంతుడి వంటి వాడని భావించి సముత్పతతి తద్ సంస్నిస్తు వేగాత్తే నగరోహిణ సంహృత్య వితవాన్ సర్వాన్ సముత్పేతు సమంతతః. తనకు హనుమంతుడు ఎగరగానే ఆ వేగానికి అక్కడ ఉన్న వృక్షాలని తమ కొమ్మలు ముడిచిపెట్టుకొని 4 వైపులకు ఎగిరి వెళ్ళిపోయాయి. స మత్తకో యస్తి కయస్తి భగభగాన్ యస్తి భగాన్ పాదపాన్ పుష్పజాలిన ఉద్వహాన్నూరు వేగేన జగామ విమలేంబలే. మదించిన చీమ కుక్కెరలాని పక్షులు నివసిస్తున్న పుష్పాలతో నిండిన వృక్షాలను తన తొడల వేగంతో పెక్కరించి తనతో ఎగిరేట్లు చేస్తూ హనుమాన్ నిర్మలమై ఆకాశంలో ఎగిరి. ఊరు వేగోత్థిత వృక్ష ముహూర్తం కవిమన్వయు విరపస్థితం దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవ. తొడల వేగానికి లేచిపోయిన చెట్టు దూర ప్రదేశ ప్రయాణానికి బయలుదేరి వెడుకొని తమ బంధువులలో వెంబడించి వెళ్ళిన ఆ హనుమంతుని కొంచెం సేపు అవి వెనకబడి నడిచాయన్నారు. తమూరు వేగోన్మధితాస్నాల శాన్వి నగోత్తమా అనుజగ్మర్ హనుమంతం సైన్యాయివ మహీపతిం. తొడల వేగం చేత పెకలింపబడిన సాలవృక్షాలు ఇతర మహావృక్షాలు సైన్యాలు రాజు వెనకకు వెళ్ళినట్టు హనుమంతుడి వెనక వెళ్ళాయి. సుపితాగ్రైర్బహుభిః పాదపైరన్వితః కవిః హనుమాన్ పర్వతాకారో బభూవాద్భుత దర్శన. పర్వతం వంటి ఆకారంగా హనుమంతుడి చుట్టూ బాగా పుష్పించిన అనేక వృక్షాలు చేరటంచే అతడు చూసేవాడు చాలా ఆశ్చర్యం గొలిపేట్టుగా ఉన్నారు. పారవంతోధయే వృక్ష వ్యంజన్యమజ్జన్ లవణాంభసి భయాదివ మహేంద్రస్య పర్వతావరుణాలయే. మహేంద్రుడికి భయపడి పర్వతాలు సముద్రంలో మునిగినట్లు బలమైన వృక్షాలు లవణ సముద్రంలో మునిగిపోయి. నానా కుసుమైక్యేన కవి సాంకురకోరకై శుశుభే మేఘ సంకాశ ఖజ్యోతైరివ పర్వత. మేఘంలా ఉన్న హనుమంతుడి మీద అనేక విధాలైన పుష్పాలు అంకురాలు మొగ్గలు పడటంచే అతడు అక్కడ మినుగులు పొలుగులు కప్పేసిన పర్వతంలాగా ప్రకాశ. విముక్తాస్తస్య వేగేన ముక్త్వా పుష్పాణి తే ద్రుమాః అవసేవ్యంత సలిలే నివృత్తాః సుహృదౌ యథా. క్రమంగా హనుమంతుడు దూరమవటంచే అతని వేగంతో సంబంధం తగ్గే చెట్లు అతనిపై పుష్పాలు విడి ప్రవాసానికి పోతుంది. మిత్రుడు అంటే ఊరి వదిలి వెళ్ళిపోతుంది. మిత్రుడిని సాగనంపటానికి కొంత దూరం వెళ్ళి స్నేహితులాగా వెనక్కి మరలిపోయినట్టుగా నీటిలో పడిపోయాడు. లఘుత్వేనోపపన్నం తద్విచిత్రం సాగరే పతత్ ద్రుమాణాం వివిధం పుష్పం కపివాయు సమీరితం తారాచితమివాకాశం ప్రబభౌ చ
మహార్ణవ. హనుమంతుడి వేగంతో కలిగినటువంటి వాయువు ఎగర కొట్టగా తేలికగా విచిత్రమైన రంగులతో అనేక విధాలైన పుష్పాల సముదాయం చెట్ల నుండి రాలి సముద్రంలో పడ్డ. అప్పుడు ఆ సముద్రం నక్షత్రాలతో నిండి ఆకాశంలా ప్రకాశించి పుష్పౌఘేనానుబద్ధేన నానావర్ణేన వానర బభౌ మేఘ ఇవాకాశే విద్యుద్గణ విభూషిత. అనేక విధాలైన రంగుల పుష్ప సముదాయం శరీరంపై కప్పేయటంచే హనుమంతుడు ఆకాశంలో మెరుపుల పంక్తుల చేతి అలంకరింపబడి మేఘంలాగా ప్రకాశించి తస్య వేగ సమాధూతై పుష్పై స్థూయ మదృశ్యత అభిరామాభి ఉదితాభిరవాంబరం. హనుమంతుడి వేగంచే ఎగిరిపడిన పుష్పాలతో ఆ సముద్ర జలం ఉదయించిన అందమైన నక్షత్రాలతో ఆకాశంలాగా ప్రకాశించి తస్యాంబరగతౌ బాహు దదుశాదే ప్రసారితౌ పర్వతాగ్రాత్ విధిష్క్రాంతో పంచాశ్యామి వపన్నగౌ. ఆకాశం వైపు సాగిన హనుమంతుని బాహువు సర్వవిధ పర్వత అగ్రభాగాలను బయటికి వస్తున్న 5 తలల పాములాగా ఇవ బభౌచాది సోర్నిమాలం మహార్ణవం నిపాసురివ చాకాశం దదుశేష మహాకపి. హనుమంతుడు తరంగ పంక్తులతో అంటే కూడిన మహాసముద్రాన్ని తాగేస్తున్నాడా అన్నట్లుగా ఆకాశాన్ని కూడా తాగివేయదరిచాడా అన్నట్టు కనబడు. తస్య విద్వత్ప్రభాకారే వాయుమార్గానుసారిణ నయనే విప్రకాశేతే పర్వతస్థా విమానలు. ఆకాశంలో వెళ్ళేటువంటి హనుమంతుడి కళ్ళు మెరుపులాగా మెరుస్తూ పర్వతం మీద 2 నిప్పు నెగళ్ళులాగా కనబడ్డాయి. పింగే పింగాక్షముఖ్యస్య బృహతి పరిమండలి చక్షుషి సంప్రకాశేతే చంద్రసూర్యా వివోదిత. పచ్చగా గుండ్రంగా హనుమంతుని పెద్ద పెద్ద కళ్ళు ఉదయించిన సూర్య చంద్రుల్లాగా ఉన్న ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమాబహు సంధ్యయా సమభిస్పృష్టం యథా తత్పూర్యమండలం. ఎర్రగా ఉన్న ముక్కుతో హనుమంతుడి ఎర్రనైన ఆ ముఖం సంచారాగం సంక్రమించిన సూర్య బింబల్లా ప్రకాశం. లాంగూలంచ సమావిద్ధం ప్లవమానశ్చ శోభది అంబరే వాయుపుత్రస్య చక్రధ్వజ ఇవోచ్ఛిత. ఆకాశంలో తేలిపోతున్న హనుమంతుడి తోక పైకి ఎత్తబడిందై నిలబెట్టిన ఇంద్రధ్వజంలా ఇంద్రుణ్ణి పూజించడానికి చేసే ఉత్సవాల్లో అందంగా నిలబెట్టే దీర్ఘమైన స్తంభంలాగా ప్రకాశం. లాంగూల చక్రేణ మహాన్ శుక్ల దర్శో అనిలాత్మజ వ్యరోచత మహాప్రాజ్ఞ పరివేశైవ భాస్కర. పెద్ద దేహం తెల్లని కోరలు మహాబుద్ధిశాలి అయిన హనుమాన్ లోక చక్రాకారంగా ఏర్పడ గూడు కట్టి సూర్యుల్లాగా అనిపించాడు. శీఘ్రే సేవాతితామ్రేణ రరాజస మహాకవి మగత దారితే దేవ దీర్ఘైరిక ధాతుల. ఎర్రగా ఉన్న పిరుదల హనుమాన్ విశాలమైన గైరిక ధాతువుగా ఉన్న ప్రదేశాన్ని బద్దలు కొట్టగా ఆ ఇరుకులతో కూడి పర్వతంలాగా తస్య వానరసింహస్య ప్లవమానస్య సాగరం కక్షాంతరగతో వాయు జీమూత ఇవ గజ్యతి. సముద్రాన్ని దాటుతున్న హనుమంతుని సంకల సందులను ప్రసరిస్తున్న గాలి ధ్వని మేఘ గర్జితంలాగా ఉంది. హే
యథా విపతత్ కుంత్య గత్త వ్యుత్తరాంతాద్వినిక్సృత తద్దృశ్యతే సానుబంధాజ తథా స కవికుంజరః. ఉత్తర దిక్ప్రాంతం నుండి మహావేగంతో బయలుదేరి దక్షిణం వైపు పోతున్నటువంటి ఉల్క మహావేగంతో అతి దీర్ఘంగా నిరంతరంగా ఉన్న ఆకాశం మీద ఎలా కనపడుతుంది? హనుమంతు ఆకాశంలో అలా కనపడ్డాడు. ఏదైనా పెద్ద తేజస్సు కింద ఆకాశంపై మహావేగంగా పోయేటప్పుడు అది కొరవి గుండ్రంగా తిప్పిన ఒక అగ్ని చక్రంలాగా కనపడినట్టు అతి దీర్ఘంగా పొడవుగా అలాంటి తేజపుంజంతో హనుమంతుడిని పూంచాడు వాళ్ళు. పతంగాలు వ్యాయత సుధే కవి ప్రవృద్ధ ఇవ మాతంగ కక్షయా బధ్యమానయ. మహావేగంతో ప్రయాణం చేస్తున్న సూర్యుడిలా హనుమాన్ నడుముకు కట్టిన బంగారు గొలుసు చేతి పొడవైన గజం ఏనుగులాగా ఉపరిస్తాశరీరేణ ఛాయయా చావగూఢయా సాగరే మారుతావిష్ట మౌరి వాసేత్తదా కవి. హనుమంతుని శరీరం సముద్రంపై ఆకాశంలో ఉంది. శరీర ఛాయ నీడ సముద్రం మీద పడింది. ఆ విధంగా ఉన్న హనుమంతు గాలి నడుస్తున్న ఒక ఓడ లాగా కలపడి. యం దేశం సముద్రస్య జగామస మహాకవి సస తస్యోరువేగేన సోన్మాద ఇవ లక్ష్యతే. హనుమంతుడు సముద్రం మీద నుండి ఏ ప్రదేశం వైపుకు వెళ్ళాడు ఆ ప్రదేశం ఉన్మాదం చెందినంత కలత చెంది. సాగరస్యోర్మిజాలానాం వరసాదైలవర్ష్మణాం అభిఘ్నస్తు మహావేగ పప్పులు వేస మహాకవి. మహావేగం గల హనుమంతుడు కొండంత ఎత్తుగా లేస్తున్న సముద్ర తరంగాలు వక్షస్థలాలతో ఢీకొంటున్నాడు. కరివాదశ్చ బలవాన్ దేహవాదశ్చ నిస్పృత సాగరం ధీమనిర్ఘోషం కంపయామాస భృశం. మంచి బలంతో బయలుదేరిన హనుమంతుడి గాలి మేఘాలగా భయంకరమైన ధ్వని కలిగే సముద్రాన్ని కంపింపచేసి వికర్షన్నోర్మిజాలాని బృహంతి లవణాంబలి పప్పులువే అపి శార్దూలో వికిరన్నపి రోదసి. హనుమంతుడు లవణ సముద్రంలో పెద్ద పెద్ద తరంగాలను తనతో లాగికొని పోతూ వాటిని భూమి ఆకాశాల మధ్య అంతటా చిమ్ముతున్నట్లుగా కనపడి. మేరు మందర సంకాశాన్ ఉద్ధతాన్ స మహార్ణవే అచ్చక్రామన్ మహావేగ తరంగాన్ గణయన్నివా. మహావేగవంతుడై హనుమంతుడు మహాసముద్రంలో తేలుతను మేరు పర్వతంతో సమానమైన తరంగాలను లెక్కిస్తున్నాడా అన్నట్టు వాటిని దాటుకుంటూ ఉంది. తస్య వేగ సముద్రోదం జలం స జలజం దదా అంబరస్తం విభ్రాజ శారదాభ్రమివాతతం. అప్పుడు హనుమంతుడి వేగం చేసి పైకి ఎగిరినటువంటి మేఘాలతో కూడిన నీరు ఆకాశంపై వ్యాపించి శరత్కాల మేఘమా అన్నట్టు. ఇవి వక్రజశకూర్మ దృశ్యంతే విభుతాస్తదా కక్ష వస్త్రాపకర్షణేనేవ శరీరాణి శరీరిణాం. సముద్ర జలంపై ఎగిరిపోవటం చేత సముద్రంలో ఉన్న తీముడు మొసలు చేప తాబేలు వస్త్రాలు లాగి వేస్తున్నాయో మానవుల అవయవాలన్నీ కూడా స్పష్టంగా కనపడు. ప్లవమానం సమీక్షాధ భుజంగా సాగరాలయ ఓమిని వ్యోమిలితం కవిశార్దూలం సువర్ణ ఇతి మేదిరే. సముద్రంలో ఉన్నటువంటి సర్పాలు ఆకాశం మీద ఎగురుతను హనుమంతుడిని చూసి గరుత్మంతుడేమో అనుకున్న ఇట భ్రమపడ్డాయి.
దశయోజన విస్తీర్ణ త్రింశద్యోజనమాయత ఛాయ వానరసింహస్య జలే చారుతరాభవత్తు. జలం మీద హనుమంతుడు 10 యోజనాల వెడల్పు 30 యోజనాల పొడవు అయిన నీడ చక్కగా పడిపోయి దేని మీద సముద్రం. శ్వేతాభ్రఘనజీవ వాయుపుత్రానుగామిని తస్య సా శుశుభే ఛాయ వితతాలవణాంభసి. సముద్రం మీద విస్తరించి హనుమంతుణ్ణి అనుసరి ప్రయాణం చేస్తుంది. అతని నీడ దట్టమైన తెల్లని మేఘాల పంక్తిలాగా ప్రకాశం. శుశుభేశ మహాతేజ మహాకాయో మహాకవి వాయుమార్గే నిరాలంబే పక్షవానివ పర్వత. గొప్ప తేజస్ పెద్ద శరీరంగా హనుమంతుడు ఆధారం ఏమీ లేదు. వాయుమార్గంలో రెక్కలు గల పర్వతంలాగా ప్రకాశి. ఏనాసౌ యాతి బలవాన్ వేగేన కవికుంజర తేన మార్గేణ సహజ ద్రోణీకృత యువార్ణవ. మహాబలశాలి అయి హనుమంతుడు ఏ మార్గంలో ఎగురుతుండాలి ఆ మార్గంలో సముద్రంలో తొట్టిలాగా ఏర్పడతాడు. అపాతే భక్తి సంఘానం పక్షిరాజ ఇవ ప్రజన్ హనుమాన్ మేఘజాలాన్ని ప్రకర్షన్ మారుతో యథ. హనుమంతుడు వాయువులాగా మేఘ పంక్తులను తనతో లాగికొని పోతూ పక్షి మార్గంలో వెళుతూ గరుత్మంతుల్లాగా ప్రకాశి. పాండురారుణవర్ణాన్ని నీలమాంజిష్టకాని చ కపినాపృశ్యమాణాన్ని మహాభ్రాణి చకాశిరీ. తెల్లరంగు ఎర్రరంగు నల్లరంగు పచ్చరంగు గల పెద్ద పెద్ద మేఘాలు హనుమంతుడు తన వైపు వెంట లాక్కొని పోతుండగా చూడటానికి ముచ్చటగా ప్రవిసందభ్రజాలాన్ని నిష్పతంశ పునః పునః ప్రచ్ఛందశ్చ ప్రకాశశ్చ చంద్రమా ఇవ లక్ష్యతి. మాటి మాటికి మేఘాల వెనక వెళుతూ బయటకు వస్తూ ప్రయాణం చేస్తున్న హనుమ మేఘాల వెనక దాగుతూ పైకి కనబడుతూ ఉన్న చంద్రుల్లాగా ప్రకాశించాడు. ప్లవమానాంతు తం దృష్ట్వా ప్లవంగం భరితం తదా పవర్షు పుష్పవర్షాన్ని దేవగంధర్వదానవ. అప్పుడు శీఘ్రంగా ఎగిరి వెళుతున్న హనుమంతుడిని చూసి దేవత గంధర్వు దానవుడు అతడి మీద పుష్పవర్షం కురిపించారు. తతాప నహి తం సూర్య ప్లవంతం వానరోత్తమం నిషేవే చ తదా వాయు రామకార్యార్థసిద్ధయే. ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తున్న హనుమంతుడి సూర్యుడు వేడి కలగకుండా చేశాడు. వాయువు కూడా సుఖంగా వీచాడు. రాముడి కార్యం సిద్ధించాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరూ అలాగే. ఋష యస్తుష్టైవ ప్లవమానం విహాయస జుగుశ్చ దేవగంధర్వా ప్రశంసంతో మహౌజసం. ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తున్న మహా తేజస్యారియే హనుమంతుణ్ణి చూసి ఋషీశ్వరుడు స్తుతించారు. దేవత గంధర్వుడు అతని పరాక్రమాన్ని ప్రశంసిస్తూ గానం చేశారు. నాగాశ్చ సుస్థువర్యక్ష రక్షాంసి విబుధాక్కగా పరేక్ష సర్వే కవివరం సహసా విగత కలమం. ఏమాత్రం శ్రమ లేకుండా ఆకాశంలో ప్రయాణం చేస్తున్న హనుమంతుణ్ణి చూసిన వెంటనే ఆశ్చర్యంతో నాగులు యక్షులు రాక్షసులు దేవతలు పక్షులు అంతా కొనియాడు. తస్మిన్ ప్లవగశార్దూలై ప్లవమానే హనుమతి ఇక్ష్వాకుకులమాకమానాద్ధి చింతయామాస రాగర. వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు ఆ విధంగా ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తుంటే చూసిన సముద్రం ఇక్ష్వాకు వంశాన్ని సత్కారం చెయ్యాలని ఉద్దేశంతో ఇలా అనుకున్నాడు. సాహాయ్యం వానరేంద్రశ యది నాహం హనుమత కరిష్యామి భవిష్యామి సర్వవాచ్యో వివక్షతాన్. వానర శ్రేష్ఠుడైన హనుమంతుడికి ఇప్పుడు సహాయం చెయ్యకపోతే నన్ను తప్పు పడతారు లోకం. అన్ని విధాల
అవకాశం దొరికింది, దాన్ని నేను ఉపయోగించుక. అహమిక్ష్వాకునాదేన సగరేణ వివర్ధిత ఇక్ష్వాకు సచివశ్చాయం వానావసీదితుమర్హతి. ఇక్ష్వాకు వంశానికి చెందిన సగర చక్రవర్తి నన్ను వృద్ధి పొందించినవాడు కదా. ఇక్ష్వాకు వంశానికి చెందిన రాముడి సహాయం చేస్తే ఈ హనుమంతుడు అలసట కొంతవరకు తగ్గుతుంది. అది యుక్తం కూడా కాదు. అతడి అలసట తగ్గకు, అతడు విపరీతంగా అలసట చెందరాదు. అది దానికి ఉపాయం చూడాలి. తథా మయా విధాతవ్యం విశ్రమేత యథాకవి శేషంచ మయి విశ్రాంత సుఖేనాతి పతిష్యతి. ఈ హనుమంతుడు నా మీద కొంతసేపు విశ్రమిస్తున్నట్టు నేను చెయ్యాలి. కొంచెం విశ్రమించిన తరువాత మిగిలిన దూరాన్ని సుఖంగా దాటగలడు. ఇది కృతామదిం సాధ్యం సముద్రశ్చన్నభంభసై నిరంజనాభం నైరాగం ఉవాచ గిరిసత్తమం. సముద్రుడు ఈ విధంగా మంచి ఆలోచన చేసి తన జలంతో మునిగి ఉన్న మధ్యప్రదేశంలో అంతటా బంగారంతో నిండి మైనాకమనే పర్వతంతో ఇలా అన్నారు. త్వమిహాసుల సంగాన పాతాళ తలవాసినం దేవరాజ్య గిరిశ్రేష్ఠ పరిఘ సన్నివేశిత పర్వత శ్రేష్ఠ. పాతాళంలో నివసిస్తూ అసురుడు పైకి రాకుండా అడ్డుకోవటానికి నిందు దేవేంద్రుడు ఇక్కడ ఒక పెద్ద అడ్డగడియగా ఉంచాడు. త్వమేషాం జాత వీర్యాణం కులరేవోత్పతిష్యత పాతాళస్యాప్రమేయశ్చ ద్వారమావృత్య తిష్టతి. ఈ అసురుడు పరాక్రమాన్ని పెంపొందించుక మళ్ళా పైకి రావాలి ప్రయత్నించిన నువ్వు అతి విశాలమైన పాతాళ లోకం ద్వారాన్ని మూసేసి నిలబడ్డా. శర్యగోర్భమదైవ శక్తిస్తే శైలవర్ధితం తస్మాత్ సంశోధయామి త్వాం ఉత్తిష్ట గిరిసత్తమ. పర్వత శ్రేష్ఠుడా, అడ్డంగా పైకి కిందకి పెరిగే శక్తి నీకున్నది. అంచేత నిందని ప్రేరేపించే కారణం నేష కవిశార్దూలస్వాముపర్యేతి వీర్యవాన్ హనుమాన్ రామకార్యార్థం భీమకర్మా క్షమాప్లుత. వానరశ్రేష్ఠుడా భయంకరుడు, వానరశ్రేష్ఠుడు భయంకరుడు. భయంకరమైన పని చెయ్యగలవ పరాక్రమశాలి అయిన హనుమాన్ రాముడి పని మీద ఆకాశంలో ఎగురుతూ నీ మీదగా వస్తున్నాడయ్యా మైనాక. అస్య సాఖ్యం మయా కార్య ఇక్ష్వాకు కులవర్తిన మమ హీక్ష్వాకవ పూజ్య పరం పూజ్యతమాస్తవ. ఇప్పుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన రాముడి పని మీద వెడుతున్న ఇతని నేను సహాయం చెయ్య. ఎంచేతంటే నాకు ఇక్ష్వాకు వంశీయులు పరమ పూజ్యులు, నీకు అంతకంటే పూజ్యులు. కురు పాచివ్యమస్మాకం సాచివ్యమస్మాకం నహ కార్యమతిక్రమే కర్తవ్య మకృతం కార్యం సతం మంజు ముదీరయేత్. మాకు సహాయం చెయ్యి, మా పని దాటిపోకుండా చూడు. చెయ్యాల్సిన పని ఏదుందో సత్పురుషులకు కోపం కలిగిస్తూ చెయ్యకపోయి సలిలాదోర్ధ్వముత్తిష్ట తిష్టత్వేష కవిస్త్వయి అస్మాకమతిథిశ్చైవ పూజ్యశ్చ పర్వతాంబరః. మన పూజ్యుడైన అతిథి ఎగరగలిగిన వారుడు శ్రేష్ఠుడు అయిన ఈ హనుమంతుడు నీ మీద నిలబటానికి వీలైనట్టు ఉదకం నుండి పైకి నీళ్లలో మునిగా ఇప్పుడు పైకి రా. చామీకర మహానాభ దేవగంధర్వ సేవిత హనుమాన్స్త్వయి విశ్రాంత తతః శేషం గమిష్యతి. సముద్రమయమై విశాల మధ్యప్రదేశం కలవాడ, దేవగంధర్వాదులచే సేవింపబడేవాడ హనుమంతుడు నీపై కొంతసేపు విశ్రమించి తర్వాత మిగతా దూరం ప్రయాణం చెయ్యగలడు.
కాకుచ్ఛస్య నృశంసస్య చ మైథిల్యా చ వివాసనం శరమచ్చ ప్లవగేంద్రస్య సమీక్షోత్థాతుమర్హసి. రాముడి సాధుత్వాన్ని సీత కష్టంలో ఉండదనే విషయాన్ని హనుమంతుణ్ణి అలసట దృష్టిలో పెట్టుకొని పైకి రా. హిరంజనాభూమైనాకు నిశం జలవణాంబద ఉత్పపాత జలాత్తోర్ణం మహాద్రుమలతాయుత. బంగారు మధ్య భాగంగా మైనాగం సముద్రుడి మాటలు విని మహావృక్ష లతాదులతో కూడా వెంటనే పైకి లేచాడు. ససాగర జలం విత్వా బభూవాభ్యుక్తితస్తదా యథా జలధరం విత్వా దీప్తరత్నిర్దివాకర. అప్పుడు ఆ మైనాక పర్వతం ప్రకాశిస్తున్న కిరణాలు గల సూర్యుడు మేఘ సంమండలాన్ని ఛేదించుకొని పైకి వచ్చినట్టు సముద్ర జలాన్ని ఛేదించుకొని పైకి వచ్చి స మహాత్మా ముహూర్తేన పర్వత సరిదావృత దర్శయామాస శృంగాన్ని సాగరేణ నియోజిత. శాతకుంభమయై శృంగై సకిందర మహోరగై ఆదిత్యోదయ సంకాశై రాలికే భీతి రఖి ధివి వాంబరం. బుద్ధి గల మైనాక పర్వతం సముద్రుని కోరికను అనుసరి వెంటనే తన శిఖరాన్ని నీటిపైకి వచ్చేట్లు చేసి ఆ పర్వతం అన్ని పక్కల సముద్రంలో నిండిపోయి సముద్ర జలంతో నిండిపోయి ఆకాశంలో వరస్తున్న బంగారు శిఖరాలు ఉదయిస్తున్న సూర్యుడిలా ప్రకాశిస్తున్నాయి. వాటిపై కిన్నరుడు మహోరగుడు మొదలైన వాడు ప్రకాశ తప్తజాంబూ నదై శృంగై పర్వతస్య సముత్థితై ఆకాశం సప్త సంకాశం అభవత్ కాంచన ప్రభం. పైకి లేచినటువంటి పర్వత శిఖరాలు కరిగించిన బంగారాలు మెరుస్తుండటం చేత ఇనుములాగా నీలవర్ణంగా ఉన్న ఆకాశం బంగారు కాంతితో ప్రకాశిస్తూ జాతరూపమయై శృంగై రాజమానై స్వయం ప్రభై ఆదిత్యత సంకాశ సోభవత్ గిరిసత్తమ. సహజమైన కాంతితో ప్రకాశిస్తున్న బంగారు శిఖరాలతో ఆ పర్వతం వందల కొలది సూర్యులతో సమానంగా ఉంది. సముత్థిత సమసంగేన హనుమానగ్రదస్థితం మధ్యే లవణతో యస్య విఘ్నో యమితి నిశ్చిత. హఠాత్తుగా లవణ సముద్రం నుండి లేచి తన ఎదుట నిలబడి ఆ పర్వతం తనకు విగ్రహం కలిగించడానికి వచ్చిందని హనుమంతుడు నిశ్చయంగా తెలుసుకున్నాడు. స సముచిత మత్యర్థం మహావేగో మహాకవి వరస పాతయామాస జీమూతమివ మారుత. కనుక మహావేగం గల హనుమాన్ చాలా ఉన్నతమైన పర్వతాన్ని వాయు మేఘాన్ని పడగొట్టిన వక్షస్థలంతో ఢీకొని కిందకు తోసేశాడు. తథాపాతితస్తేన కవినా పర్వతోత్తమ బుద్ధ్వా తస్య కపిర్వేగం చకర్షజ ననందచ. హనుమంతుడా విధంగా కిందికి పడతోయ ఆ పర్వతం హనుమంతుణ్ణి వేగంగా గుర్తి చాలా సంతోషించింది. తమాకాశగతం వీర ఆకాశే సముపస్థిత వీరితో కృష్ణమనావాక్యం అబ్రవీత్ పర్వత కవిం మానుషం ధారయన్ రూపం ఆత్మానః శిఖరే స్థితః. మైనాక పర్వతం ప్రేమతో చాలా సంతోషించిన మనస్సు గలది. మనుష్య రూపంతో తన శిఖరం మీద ఆకాశంలో వీరుడై హనుమంతుడి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నది. దుష్కరం కృతవాన్ కర్మ త్వమిదం వానరోత్తమ నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం. వానరోత్తమా హనుమా, నువ్వు ఎవ్వరూ చెయ్యలేని పని చేశావయ్యా. నా శిఖరాలపై కొంచెం సేపు విశ్రమించయ్యా, అలసట తీరుతో. రాఘవస్య కులే జాతే ఉదధి పరివర్ధిత తత్వాం రామహితే యుక్తం ప్రత్యర్య
యతి సాగర. రాముడి వంశంలో పుట్టినవాడు, సముద్రాన్ని వృద్ధి పొందించినవాడు. అందుచేత ఈ సముద్రం రాముడి మంచి చెయ్యాలంటాను. ప్రయాణం చేస్తుందని ప్రతి పూజ చెయ్యాలని కోరుకుంటోంది. ఉతే చపతి కర్తవ్య ఏష ధర్మ సనాతన సోయం తత్ప్రతికారార్థి త్వత్త సమ్మానమర్హతి. ఎవరైనా ఉపకారం చేసిన వాళ్ళకి ప్రత్యుపకారం చెయ్యి. ఇది అతి ప్రాచీనమైన ధర్మం. నీకు సహాయం చెయ్యటం ద్వారా రఘువంశరాజుల ప్రత్యుపకారం చెయ్యదలచుకొని ఈ సముద్రుడిని నువ్వు గౌరవించాలి. తన్నిమిత్తమనేవాహం బహుమాన్ ప్రచోదిత యోజనానం శతంజాపి కపిరేష సమాహృత తప సానుషు విశ్రాంత శేషం రక్కమతామిది నిష్టత్వం హరిశార్దూల మయి విశ్రమ్య గమ్యతం. సుమారు 100 యోజనాల దూరం దాటటాన్ని ఎగురుతున్న ఈ హనుమంతు కొంతసేపు నీ చర్యలపై విశ్రమించి మిగిలిన దూరం తర్వాత హాయిగా వెళ్ళగలుగుతా అని సముద్రుడు నీపై ఉన్న గౌరవ భావంతో నన్ను ప్రేరేపించి, అందుచేత వానరోత్తమ ఆగి నాపై కాసేపు విశ్రమించి మళ్ళా వెళ్ళవయ్యా అన్నాడు. తదిదం గంధవత్స్వాదు కందమూల ఫలం బహు తదా స్వాద్య హరిశ్రేష్ఠ విశ్రాంతోనుగమిష్యతి. వానర శ్రేష్ఠ, ఇదిగో ఇక్కడ మధురం మంచి వాసన కల అయిన కందమూలాది ఫలాలు అత్యధికంగా. దీన్ని తిని విశ్రమించి తర్వాత వెళ్ళు. అస్మాకమపి మద్బంధ కవిముఖ్యత్వయాస్తి వై ప్రఖ్యాతస్త్రిషు లోకేషు మహాగుణ పరిగ్రహ. కవిశ్రేష్ఠ, మాకు కూడా గొప్ప గుణాల చేత ఏర్పడిన సంబంధం ఒకటి నీతో ఉందయ్యా. అది 3 లోకాల్లో ప్రసిద్ధమైంది. వేగవంత ప్లవంతో ఏ ప్లవగా మారుతాత్మజ ఏషాం ముఖ్యతమం మన్యే వామహం కవికుంజర. వానర శ్రేష్ఠుడా, హనుమాన్ మహావేగంతో ఆకాశంలో సంచారం చెయ్యగల వానరుడలు నువ్వు సర్వాధికుడవని నా అభిప్రాయం. అతిథి కిల పూజార్హ ప్రాకృతో విజానద ధర్మం జిజ్ఞాస సమానేన కిం పునస్వాదృశో మహాన్. ధర్మం తెలియకోరేవాడు, తెలిసినవాడు కూడా ఇంటికి వచ్చిన అతిథి అతడు సామాన్య వ్యక్తి అయినా పూజిస్తా. ఇంకా నీ వంటి మహాపురుడు అతిథిగా వచ్చిన వేరే చెప్పాలా? త్వం హి దేవవరిష్టస్య మారుతస్య మహాత్మన పుత్రస్తస్యైవ వేగేన సదృశః కపికుంజర. వానర శ్రేష్ఠుడా, నువ్వు దేవతలలో శ్రేష్ఠుడై మహాత్ముడై వాయుదేవుడి కుమారుడు. వేగంలో అతడితో సమానం. పూజితే త్వయి ధర్మజ్ఞ పూజాం ప్రాప్నోతి మారుత. తస్మాత్ త్వం పూజనీయో మే శృణు చాప్యత్ర కారణం. ధర్మజ్ఞ, నిన్ను పూజిస్తే వాయుదేవుణ్ణి మీ తండ్రిని పూజించినట్టు. అంచేత నేను నిన్ను పూజించాలి. అందుకు కారణం కూడా చెబుతా విను. పూర్వం కృతయుగే తాత పర్వత పక్షిణో భవన్ తేహి జగ్ముర్దిశకర్వ గరుడ అనిల వేగన. నాయన, పూర్వం కృతయుగంలో పర్వతాలకు రెక్కలుండే. అవి గరుత్పంతుల్లాగా వేగంగా వాయుదేవుడి వేగంతో సమానమైన వేగంతో ఏ దిక్కు కావాలంటే ఆ దిక్కుకు వెళ్ళి ఎగిరిపోయాడు. తతస్థేషు ప్రయాతేషు దేవసంఘా సహర్షి భూతాని చ భయం జగ్ము తేషాం పతన శంకయ. ఆ విధంగా పర్వతాలు ఎగరడం చూసి దేవసంఘాలు, ఋషులు, ఇతర ప్రాణులు ఎక్కడా వచ్చి మీద పడతాయో అని భయపడ్డారు. తతః క్రుద్ధః సహస్రాఖ్య పర్వతానాం శతక్కదు పక్షాన్ చిచ్ఛేద వజ్రేణ తత్ర తత్ర సహస్ర. అప్పుడు 100 యజ్ఞాలు చేసిన ఇంద్రుడు దేవేంద్ర కోపించి వేల కొలది అక్కడున్న పర్వతాల రెక్కలు తన వజ్రాయుధంతో కత్తిరించి పారేశాడు, ఖండించాడు.
స భూము సహ స మాముపాగతః క్రుద్ధో వజ్రముద్యమ్య దేవరాన్ తతోహం సహసా క్షిప్తః శ్వసనేన మహాత్మన. దేవేంద్రుడు కోపించి వజ్రాన్ని నా పక్షాలు కూడా ఛేదించడానికి వెంటనే వాయు మీ తండ్రి నన్ను దూరంగా ఎగిరేశారు, తీసుకెళ్ళిపోయి. తస్మిన్ లవణతో ఏ చ ప్రక్షిప్తః ప్లవగోత్తమ గుప్తపక్ష సమగ్రశ్చ తవ పిత్రాభిరక్షితః. వానర శ్రేష్ఠుడా, ఈ విధంగా నీ తండ్రి నన్ను ఈ లవణ సముద్రంలో పడేసి నా రెక్క ఛిన్నం కాకుండా నా శరీరం పరిపూర్ణంగా ఉండేటట్టు నన్ను రక్షించాడయ్యా, అది గొప్పతనం. తతోహం మానయామి త్వాం మాన్యోహి మమ మమ మారుత త్వయామే హ్యేహ సంబంధ కవిముఖ్య మహాగుణ. వానరోత్తమా, నాకు మీ నాన్న చేసిన సహాయం, నాకు మాననీయుడు మీ నాన్న అంచేత నిన్ను గౌరవిస్తున్నా. నీకు కూడా నాకు గల సంబంధం, ఉత్తమ గుణాలు నీకు కూడా అబ్బాయి తండ్రి రాదు. అస్మిన్ నే వంగతే కార్య తస్మిన్ నే వంగతే కార్య సాగరస్య మమైవ చ ప్రీతమనా కర్తుం త్వమర్హసి మహాకవి. వానరోత్తమ, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు మా ఆతిథ్యం చేత సంతోషించిన మనస్సుతో నాకు సముద్రుడికి కూడా ఇద్దరికీ సంతోషం కలిగించి శ్రమం మోక్షయ పూజాంచ గృహాణ కవి సత్తమ ప్రీతంచ బహుమన్యస్వ ప్రీతోస్మి తవ దర్శనాత్. వానరోత్తమ, మా పూజను అందుకో, కొంతసేపు విశ్రమించి మా స్నేహాన్ని గౌరవించు. మీ నాన్నకి నాకు నీ దర్శనం నాకెంతో ఆనందం. ఏవ ముక్త కరిశ్రేష్టం స నగోత్తమబ్రవీత్ ప్రీతోస్మి కృతమాతిథ్యం మంజురేషోపనీయత. హనుమంతుడు పర్వతోత్తముడి మాటలు విని ఇలా అన్నాడు, నీవు ఆతిథ్యం చేసినట్టే నేను అనుకుంటున్నానయ్యా, స్వీకరించదని లేదని కోపడద్దు. త్వరతే కార్యకాలో మే ఆహస్యాప్యతివర్తది ప్రతిజ్ఞా చ మయా దత్త న స్థాతవ్య నిహార్హసే. నిహాంతరే, నా కార్య సమయం మించిపోతోంది, పగలు గడిచిపోతోంది. నేను నా మిత్రుల ప్రతిజ్ఞ చేసి వస్తున్నాను, అందుచేత నేను మార్గమధ్యంలో ఆగటానికి వీలు రామబాణం వెళ్ళినట్టు వెళ్ళాల్సింది. ఇత్యుక్త్వా పాణినాశైలమాలభ్య హరిపుంగవ జగామాకాశమావిశ్య వీర్యవాన్ ప్రకసందివా. వీర్యవంతుడైన హనుమ మైనాకుడితో అలా చెప్పి తన హస్తాన్ని సహస్తంగా స్నేహహస్తంగా సృజిస్తూ ఆకాశ మార్గంలో మళ్ళా ప్రయాణం సాగి స పర్వత సముద్రాభ్యాం బహుమానాదవేకద పూజితశ్చోపన్నాభి ఆసే వీర అనిరాత్మజ. హనుమంతుడు మైనాకు సముద్రుడు గౌరవ భావంతో చూస్తూ తగిన ఆశీర్వాద వాక్యాలతో అభినంది అదోర్ధ్వం దూరముత్పంత్య హిత్వా శైలమహార్ణవు పితు సంస్థానమాస్తాయ జగామ విమలేంబలి. హనుమంతుడు మైనాక పర్వత సముద్రాన్ని విడిచి బాగా పైకి ఎగి నిర్మలమైన ఆకాశంలో వాయు మార్గంలో ప్రయాణం చేశారు. భూయశ్చోర్ధ్వం గతిం ప్రాప్య గిరిం తమవలోకయన్ వాయుసోను నిరాలంబే జగామ విమలేంబలి. వాయునందల్ అంకా పైకి వెళ్ళి మైనాక పర్వతాన్ని చూసి ఎత్తి ఆధారం లేదు నిర్మలమై ఆకాశంలో ప్రయాణం చేసి తద్వితీయం హనుమతో దృష్ట్వా కర్మసు దుష్కరం ప్రకాశం సురా సర్వే యుద్ధాశ్చ పరమర్శయ. చేయటానికి చాలా కష్టమై రెండవ కార్యం హనుమంతుడు చేయగా చూసి దేవత సిద్ధులు మహర్షులు అంతా ప్రశంసించి దేవతాశ్చాభవన్ కృష్ణ
సప్తస్థాస్తస్య కర్మణ కాంచనస్య సునాభస్య సహస్రాక్షశ్చ వాసవ బంగారు వికారమై సునాభమైనాక పర్వతం చేసిన పని అక్కడ ఉన్న దేవేంద్రుడు కూడా చాలా సంతోషం. ఉవాచవచనం ధీమాన్ పరితోషాత్సదగర్వేదం సునాభం పర్వతశ్రేష్టం స్వయమేవ శచీపతి. బుద్ధిశాలి అయినటువంటి దేవేంద్రుడు సంతోషంతో దగ్గుత్తిక కలి కంఠస్వరంతో పర్వత శ్రేష్ఠుడే సునాభుడితో స్వయంగా ఇలా అన్నారు. హిరణ్యనాభశైలేంద్ర పరితుష్టోస్మి తే భృజం ఆభయంతే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథా సుఖం. హిరణ్య మధ్యంలో ఉన్న మైనాక నీ విషయంలో చాలా ఆనందంగా ఉందిరా అబ్బాయి. సౌమ్యుడా, నీకు అభయమిస్తాను. ఇటుపై నీకు ఇష్టం వచ్చిన చోట సుఖంగా ఉండొచ్చు. భాగ్యం కృతంతే సుమహద్విక్రాంతస్య హనుమత కలమతో యోజన శతం నిర్భయత్వ భయే పతి సతి. ఎంతో భయపడాల్సిన సమయంలో కూడా ఏమాత్రం భయం లేక పరాక్రమాన్ని చూడు 3 యోజనాల దూరం దాటుతున్న హనుమంతు చాలా గొప్ప సహాయం చేశావు. రామశ్చైవ యాతి దాసరథేర్హరి సక్రియాయ కురుతాతస్య పోషితోస్మి దృఢం తయా. హనుమంతుడు దశరథ కుమారుడైన రాముడి హితం చెయ్యటానికే వెడుతున్నాడు. అట్టి వాడికి సత్కారం చేసినది నాకు కూడా ఆనందంగా ఉంది. తతః ప్రకర్ష మగధీర్బలం పర్వతోత్తమ దేవతానాం పదిం దృష్ట్వా పరితుష్టం శతక్రతం. దేవాధీశ్వరుడైన ఇంద్రుడు తన విషయానికి సంతోషించిన విషయం తెలుసుకొని ఆ పర్వత శ్రేష్ఠుడు కూడా చాలా సంతోషం. తనపై సవై దత్తవరహాశైలో బభూవావ స్థితస్తదా హనుమాన్ ముహూర్తేన యతిచక్రామసాగరం. అప్పుడు దేవేంద్రుడి వరము పొందే మైనాకు అక్కడ నిలిచి ఉండగా హనుమాన్ అతి స్వల్పగా సముద్రంలోని చాలా దూరం దాటి వెళ్ళిపో. తతో దేవాసగంధర్వా సిద్ధాచ పరమర్షయ అబ్రువన్ సూర్య సంకాశం స్వరసాం నాగమాతరం. అప్పుడు దేవత గంధర్వు సిద్ధుడు మహర్షి సూర్యుడితో సమానమై ప్రకాశంగా నాగమాత స్వరసతో ఇలా అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరూపై హనుమాన్ నామ దశ్యత్వం ముహూర్తం విఘ్నమాచర. రాక్షసం రూపమాస్థాయ సుఘోరం పర్వతోపం దర్శనాకరాళం పింగాక్షం వక్రం కృత్వా నభస్సమం. హనుమంతుడనే పేరు గల శ్రీమంతుడే వాయుపుత్రుడిత సముద్రం మీద ఎగురుతను. నువ్వు భయంకరంగా పర్వత సమానమై రాక్షస రూపం ధరి కోరల భయంకరంగా ఉన్న పచ్చని కళ్ళుగల ఆకాశమంత నోలు తెరుచుకొని ముహూర్త కాలులు అతనికి విఘ్నం కలిగించి బలమిచ్చామహే జ్ఞాతుం భూయశ్చాచ పరాక్రమం రామ్ విజేష్యుపాయేన విషాదం వాగమిష్యతి. అతని బలపరాక్రమాలు నిన్ను ఉపాయమైదైనా చేసి జయించగలడా లేదా దిగులు పాడు పడతాడా అనే విషయం మనం పరీక్ష చెయ్యాలి అని. ఏవ ముక్తాదు సాదేవి దైవతైరభిసత్కృత సముద్ర మధ్యే స్వరస బిభ్రతి రాక్షసం వికృతంచ విరూపంచ సర్వస్య భయావహం ప్లవమానం హనుమంతం ఆవృత్యే సమువాచ. దేవతలు గౌరవపూర్వకంగా ఈ విధంగా కోరగా ఆ సరసాది అందరికీ భయం కలిగించే చాలా వికారంగా ఉన్న రాక్షస రూపం ధరించి ఎగిరి వేడుతున్న హనుమంతుడు సముద్ర మధ్యంలో అడ్డుకొని ఇలా అన్నది. మమ భక్ష యదిస్తస్వ ఈశ్వరైర్వానరర్షభ అహం త్వా భక్షయిష్యామి ప్రవిషేదం మమాననం.
వానర శ్రేష్ఠ, దేవతలు నిన్ను నాకు ఆహారంగా ఇచ్చారయ్యా, నిన్ను తింటా, నా ముఖంలోకి ప్రవేశించు. ఏవ ముక్తగా స్వరసయ ప్రాంజలి వానరర్షభ ప్రహృష్ట వదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. శ్రీమంతుడైన వానరనార్తముడు స్వరస మాటలు విని ఏ మహత్తరం దిగులు చెందగా చేతులు జోడి నమస్కరించిన రాము దాసరిధిర్నామ ప్రవిష్టో దండకాననం లక్ష్మణేజ సహ భ్రాత్ర వైదేహ్యా చాపి భార్యయ. దశరథ కుమారుడైన రాముడు సోదరుడైన లక్ష్మణుడితో భార్య అయిన సీత దండకారణ్యంలో ప్రవేశించి అన్యకార్య విశస్తక్య బద్ధవైరస్య రాక్షసై తస్య సీతాసుధా భార్య రావణేన యశస్సుని. రాముడి రాక్షసులతో వైరం ఒకనాడత మరొక పనిలో ఉన్న భార్య కీర్తివంతురాలే సీతను రావణుడు అపహరి. తస్యాత్ సకాశం దూతోహం గమిష్యే రామకారణ కర్తుమర్హసి రామస్య సాఖ్యం విషయవాసిని. నేను రాముడి ఆజ్ఞచే అతన్ని దూతగా సీత దగ్గర వెళుతును. నువ్వు రాముడి రాజ్యంలో ఉంటున్నావు కాన నీకు కూడా రాముడికి సహాయం చెయ్యి. అథవా మైథిలీం దృష్ట్వా రామ చక్రిష్టకారిణం ఆగమిష్యామి తే వక్తం సత్యం ప్రతి శృణోమి తే. అలా నీకు అంగీకారం కాకపోతే నేను సీతను చూసి ఆ విషయం రాముడికి చెప్పి నీ ముఖంలోకి వస్తా, సత్యంగా ప్రతిజ్ఞ చేస్తున్నా. ఏవ ముక్తాహను మత స్వరసా కామరూపిణి అబ్రవీన్నాతి వర్తేత కశ్చిదేశవరూమ. ఇచ్ఛానుసార రూపం ధరించే వ్యక్తిగల ఆసురం హనుమంతుడి మార్పులు నన్నెవ్వడు అతిక్రమించి వెళ్ళలే. ఇది నాకున్న వరము. తం ప్రయాంతం సముద్వేక్ష స్వరసావాక్యమబ్రవీ బలం జిజ్ఞాసమానాభై నాగమాతా హనుమద. నాగమాత అయి స్వరస్ హనుమంతుడికి ఎంత బలముందో తెలుసుకోవాలని ఉద్దేశంతో వెళ్ళిపోతున్న అతన్ని చూసి ఇలా అన్నారు. ప్రవిశ్య వదనం వేద్య గంతవ్యం వరగోత్తమ వర ఏష కులాదత్తు మమ ధాత్రేతి సత్వర. జ్ఞాదాయ విఫలం భక్తం స్థితాసా మారుతే వానర శ్రేష్ఠ, నా ముఖంలో ప్రవేశించి తర్వాత నువ్వు వెళ్ళాల్సిన చోటు పూర్వం బ్రహ్మదేవుడు నాకు ఇచ్చిన వరం. అలా పలుకుతూ ఆమె తొందర విశాలమైన ముఖాన్ని తెచ్చి హనుమంతుడి ఎద్దట నిలబడి అంటే నోడు. ఏవ ముక్తగా స్వరసయ వృద్ధో వానర పుంగవ అబ్బర్వీకులు వైవక్తం ఏన మాం విషహిష్యహి. స్వరస మాటలు హనుమంతుడి కోపంతో నువ్వు ఎంత పెద్దగా నీ నోరు చాపుతావు ఎలా నన్ను సహిస్తావు చూద్దాము. యత్యక్తా స్వరసాం శుద్ధం దశయోజనమాయ. దశయోజన విస్తారు బభూవ హనుమాంస్తద. అప్పుడు ఆమె కోపించిన వాడు 10 యోజనాల వైశాలి ఉండేట్టుగా తన దేహాన్ని పెంచి తం దృష్టా మేఘ సంకాశం దశయోజనమాయ. చకార స్వరసాజాస్యం 20 యోజనమాయ. 10 యోజనాల పడు వేగంగా ఉన్న ఆ హనుమంతుడి చూసి స్వరస కూడా తన ముఖాన్ని 20 యోజనాల పొడవైనట్టుగా చేసి హనుమంతు తదక్రుద్ధ 20 యోజనమాయుధ చకార స్వరసావక్తం 40 బభూవ హనుమాన్ వీర 50 యోజనోచ్ఛ్రితః. హనుమంతుడు కుపితుడై 30 యోజనాలు పొడవయ్య. అది 40 యోజనాలు పెంచి హనుమంతుడు 50 యోజనాల ఎత్తు పెరిగారు. చకార స్వరసావక్తం 20 యోజనమాయుధం తథైవ హనుమాన్ వీర 70 యోజనోత్థిత. అది 60 యోజనాల ముఖం పెంచింది. హనుమంతుడు 70 యోజనాలు పెంచాడు. చకార స్వరసావక్తం 80 యోజనం. హనుమాన్ చల ప్రేక్షవు
నవతి యోజనోత్తర అది 80 యోజనాలు విస్తీర్ణం మీద 90 యోజనాలు పెంచారు. తద్దృష్ట్వా వ్యాధితం చాస్యం వాయుపతాసుబుద్ధిమా దీర్ఘజిహ్వం సరసయ సుఘోరం నరకూపం సంక్షిప్తస్యాత్మనకాయం బభూవా అంగుష్టమాత్ర. మహాబుద్ధిశాలియై హనుమ దీర్ఘమైన యువ కలది, చాలా భయంకరంగా ఉన్నది, ఆయన నరకంతో సమానమైంది. సరసరాజన్ ఛాత్యం ఆ ముఖాన్ని చూసి తన దేహాన్ని చిన్నదిగా చేసి బటన వ్రేలు వంటి ప్రమాణం కలవాడై ఈ శ్లోకానికి తం ప్రయాంతం సముద్వీక్ష మొదలైన చకార సరసవక్త 8 శ్లోకాలు బాలుల చమత్కారం కోసం ఎవరో రచించు శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని లంఘించడానికి బదులు దాదాపు సగం దూరం వచ్చిన సరస్సును జయించడానికి మొదట 10 యోజనాలు, తర్వాత 10 యోజనాల లాగుండే శరీరం పెంచి చివరి 90 యోజనాల పొడవు దాని లాగు ఉండేట్టుగా పెంచితే ఇంచుము ఈ తీరం నుంచి ఆ తీరం దాకా వ్యాపించి ఇంకా ఎగరాల్సిన పని కనుక ఇదంతా అద్భుత కళ. సో విపత్యాసు తద్వక్త్రం నిష్పత్యజ మహాజన అంతరిక్షే స్థితం శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. శ్రీమంతుడైన హనుమత్ వెంటనే మహావేగంతో ఆమె ముఖంలోని ప్రవేశించి మళ్ళా బయటికి వచ్చి ఆకాశంతో నిలచి ప్రవిష్టోస్మి హితే వక్తం దాక్షాయని నమోస్తుతే గమిష్యే యత్ర వైదేహి సత్యం సా వీరవంతః. దక్ష ప్రజాపతి కుమార్తెవైన ఓ దాక్షాయని స్వరస, నీ ముఖంలోకి ప్రవేశించా, నీకు నమస్కారం, ఇంకా సీత ఉన్న చోటికి వెళతా అని. ఇది నిజమైన నీ కోరిక తీర్చా కదా. తం దృష్ట్వా వదనాన్ము చంద్రం రాహుముఖాది అబ్బర్వే స్వరసాదేవి స్వేన రూపేణ వాన. రాహుముఖం నుండి చంద్రుడిలా తన ముఖం నుండి బయటకు వచ్చిన హనుమంతుణ్ణి చూసి స్వరస్ తన రూపాన్ని ధరి ఇలా అన్నది, అర్ధసిద్ధై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథాసుగం సమానయస్వ వైదేహిం రాఘవేన మహాత్మన. ఆయన సౌమ్య వానర శ్రేష్ఠ కార్యసిద్ధికై సుఖంగా వెళ్ళబై సీతను మహాత్ముడైన రాముడితో చేర్చు. తృతీయం హనుమతో దుష్ట కర్మ సుదుష్కరం సాధు సాధ్వితి భూతాన్ని రస సంస్కృత. హరిం హనుమంతుడు చేసిన పను ఎవ్వరూ చెయ్యజాలన మూడవ పని చూసి అందరూ చాలా గొప్పగా ఉందని అతన్ని ప్రశంసించారు. ససాగర సమాముదృశ్య మక్షేత్య వరుణాలయం జగామాకాశమావిశ్య వేగేన గరుడోపమః. గరుత్మంతుడి వేగంతో సమాన వేగంగా హనుమంత్ ఎవ్వరూ ఎదిరింపశక్యం కాదు. వరుణ నివాసమై సముద్రుణ్ణి సమీపించి ఆకాశ మార్గంలో సేవితే వారిధారాభి పదకైశ్చ నిషేవితే చరితే శైశికాచార్య ఐరావత నిషేవితే సింహకుంజర శార్దూల పదగోరగవాహనై విమానై సంపదద్భిశ్చ విమలై సమలంకురే వజ్రాస నిమాఘాతై భావ కై ఉపశోభితే కృతతుల్యైర్మహాభాగై స్వర్గ జిద్ధిరలంకుదే మహతా చాప్యమత్యర్థం సేవితే చిత్రభానున గ్రహ నక్షత్ర చంద్రార్క ధారాగణ విభూషితే మహర్షి గణగంధర్వ నాగయక్ష మహమాకులే విముక్తే విమలే విశ్వే విశ్వావసు నిషేవిదే దేవరాజ గజాక్రాంతే చంద్రసూర్యపదే శివే వితాని జీవలోకస్య వితతే బ్రహ్మ నిర్మితే బహుశా సేవితే వీరై విద్యాధరగణైర్వై జగామవాయుమార్గేదు గరుత్మానివ మారుతి. హనుమంతుడు ఆకాశంలో గరుత్మంతుడిలాగా ఎగురు ప్రయాణం చేశాడు. ఆకాశంలో మేఘాలు పక్షులు ఐశికాచార్యులు ఐరావతం సంచరిస్తున్నాయి. సింహాలు ఏనుగు
పెద్ద పులులు పక్షులు సర్పాలు లాగగా నిర్మలమైన అందమైన ఎన్నో విమానాలు మహావేగంతో సంచరిస్తున్నాయి. అక్కడక్కడ అగ్ని పిండాలు ఢీకొని వజ్రాలవని పిడుగులవని ధ్వని కలిగిస్తున్నాయి. పుణ్యకర్మలు చేసిన వర్గం జయించిన ఎందరో మహాభాగ్యవం ఆయా ప్రదేశాలు అలంకరించు యజ్ఞాలలో దేవతలకు సమర్పించిన హవిస్ మోసుకొని పోవడానికి అగ్ని కనబడి చంద్ర సూర్య గ్రహాలు అశ్విన్యాది నక్షత్రాలు తారాగణాలు అందంగా అది అక్కడక్కడ మహర్షి గణాలతో గంధర్వులతో నాగులతో యక్షులతో నిండి కొన్ని నిర్జనం అది నిర్మలమైన ఆకాశం అంతట వ్యాపించి ఉంది. విశ్వావసువన్ గంధర్వరాలు అక్కడే ఉంటుంది. దేవేంద్రుని గజాలు సంచరిస్తూ వీరులు ఉత్తములు అయిన విద్యాధరుడు అక్కడ అధికంగా ఉన్న ఆ ఆకాశం జీవలోకంపై భాగం అందంగా ఉండటానికి బ్రహ్మదేవుడు కట్టిన చాందిని లాగా ప్రదృశ్యమాన సర్వత్ర హనుమాన్ మారుతాప్రజ భేజేంబరం విరాలంబం లంబపక్ష ఇవాదిరాట్ వాయుతనయుడైన హనుమ దీర్ఘమైన రెక్కలుగా మహాపర్వతాలాగా ఎలాంటి ఆధారాలు లే ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ చాలా ఎత్తుగా ఎగరడం చేత అన్ని ప్రదేశాల నుంచి కనబడ్డాయి. రవమానంతం దృష్ట్వా హింహికా వామనామరక్కది మనసా చింతయామాస ప్రబుద్ధా కామరూపిణి. దైత్యానుసారంగా రూపాన్ని ధరించగ సింహిక అనే ఒక రాక్షసి ఆకాశ మార్గంలో వెళుతుంది. హనుమంతుడిని చూసి దేహాన్ని పెంచుతూ ఇలా ఆలోచించి ఆద్య దీర్ఘస్య కాల భవిష్యామ్యహమాసిద ఇదం హిమే మహత్సత్యం సత్వం స్థిరస్య వశమాగతం. ఇంతకాలాన్ని ఈ పెద్ద జంతువేదో నాకు దొరికిందిరా. చాలా కాలంతో నేడు నాకు మంచి భోజనం దొరికింది, లాగేద్దాము. ఇది సంచించ మనస ఛాయామస్య సమాధిదం ఛాయాయ గృహ్యమాణాయ చింతయామాసమాన. రాక్షసి ఈ విధంగా హనుమంతుడి నీడను ఈ విధంగా నీడ ఆకర్షింపబడి హనుమంతుడు ఇలా అనుకుని సమాక్షిప్తోస్మి తరస సరస అంగూకృతపరాక్రమ ప్రతి లోకేన వాతేన మహానౌరివ సాగరి. మహాసముద్రంలో ఎదురు గాలిచే ఓడ నడకల హఠాత్తుగా నా పరాక్రమం ఎందుకు తగ్గిపోయింది, నన్నెవరో ఈడ్చేస్తున్నట్టుగా అనిపించింది. ధైర్యగోర్ధమదైవ వీక్షమాణస్తదః కవి దదశద మహాసత్వ ముక్తితం లవణాంబలి. ఆ తర్వాత హనుమంతు అడ్డంగా పైకి కిందికి చూస్తూ లవణ సముద్రంలో లేచి ఒక మహాజంతువుని చూశారు. తద్దృష్ట్వా చింతయామాస మారుతిర్వికృతానం కవిరాజేన కథితం సత్వమద్భుత దర్శనం ఛాయాగ్రాహి మహావీర్యం కథితం మాత్ర సంశయగా. తనకు హనుమంతుడు వికృతమైన ముఖంగా ఆ జంతువును చూసి ఇలా ఆలోచించి చూడటానికి ఆశ్చర్యకరం, నీడను ఆకర్షించే మహావీర్యం కలది అయిన సుగ్రీవుడు చెప్పారు. ఆ జంతువు ఇదే, సందేహం లేదు. సదాం బుద్ధ్యార్ధపత్రేణ సింహికామతిమాన్ కవి వ్యవర్ధత మహాకాయ ప్రావృషీవ వలాహక. బుద్ధిమంతుడైన హనుమాన్ ఆమె సింహికయే అని గ్రహించి వర్షాకాలం మేఘంలాగా దేహాన్ని పెంచారు. తదశా ఆయముద్వేక్ష వర్ధమానం మహాకవి వక్రం ప్రపాలయామాస పాతాళాంతరసన్నిభం. హనుమంతుని శరీరం పెరగటం చూసిన సింహిక పాతాళ మధ్యం వంటి ముఖాన్ని చాచింది. ఘనరాజీవ గచ్చంతి వానరం సమభిప్రవర్తు న దదస్య తతస్తస్య
వివృతం సుముఖాన్ముఖం ఆయమాత్రంచ మేధావి మర్మాణి చ మహాకవి. ఆమె మేఘపంత్ లాగా గర్జిస్తూ హనుమంతుడి వైపు పరిగెత్తి. అప్పుడు బుద్ధిశాలి హనుమంతు తన దేహమంత ప్రమాణంగా ఉందో తెరవబడి ఆమె నోటి మర్మస్థానాలని ఒక్కసారి చూశారు. తస్యా వివృతే వక్తే వజ్ర సంహన కవి సంక్షిప్త ముహురాత్మానం నిష్పపాత మహాబలి. వజ్రం వంటి దేహం, మహాబలశాలి అయిన హనుమ శరీరం గొప్పగా చిన్నదిగా చేసి తెరచిన ఆమె నోటిలో పడ్డ. అశేతస్య నిమజ్జంతం నదుసు సిద్ధచారణ గ్రస్యమానం యథా చంద్రం పూర్ణం పర్వణి రాహుణ. పూర్ణిమలో రాహువు చే మింగివేయబడుత పూర్ణచంద్రుల హనుమంతు ఆమె ముఖంలో వెలిగిపోతుండ సిద్ధులు చారణులు చూశారు. తతస్తస్య నఖైస్తీక్ష్ణై మాన్యు ఉత్కృత్య బాలక ఉత్పపాదే ఉత్పాతాధవేగేన మనః సంపాత విక్రమ. హనుమంతు వాడి అయిన గోళ్ళ శరీరాన్ని గుండె మొదలై మర్మస్థానాలు చీల్చేసి మహావేగంతో సమాన వేగంతో పైకి యథాంతు దృష్ట్వా చ నృత్యాజ దాక్షిణ్యేన నిపాచ్యజ స కవి ప్రవరో వేగాన్ వవృధే గుణరాత్మవాన్. మహాబుద్ధిశాలి హనుమంతుడు తగిన ఉపాయం ఆలోచించి ధైర్యంతో నేర్పుతో ఆ సింహకను సంహరి మళ్ళా వేగంతో పైకి వచ్చి కృతకృత్వా హనుమతాపమాత విధురాంభజ తాం హతాం వానరేణాసు ఆదిదాం వీక్ష హిమిగాన్ భూతాన్యాకాశవాచారీణ ముమూచు ప్రవగోత్తమ. హనుమంతు హృదయాన్ని తుంచెయ్య సింహక మరణించి కింద పడిపో. హనుమంతుడు వేగంగా చంపిన సింహకంఠుడు ఆకాశంలో సంచరిస్తే సిద్ధ గంధర్వ మొదలైన హనుమంతుడితో ఇలా అన్నారు. భీమ మధ్య కృతం కర్మ మహత్పక్షం మహతయాహతం ఆధ యార్ధమభిప్రేత హరిష్టం పదవతాంబల. వానరోత్తమ, ఈ గొప్ప జంతువులతో నువ్వు ఇంతవరకు భయంకరమైన కార్యం నిర్వహించి నీకు ఇష్టమైన పని, మంగళప్రదమైన పని ఇంకా ఉందిగా సాధించి. యశ్చేతాని చత్వారి వానరేంద్ర యథా తవ ధృతి దృష్టి మతి దాక్ష్యం సకర్మసు సచీరతి. వానరోత్తమానువు ఉన్నట్టు ఎవరికి ధైర్యం, సూక్ష్మ బుద్ధి, సూక్ష్మ దృష్టి లేదు, 4 లక్షణాలు ఉంటాయో అతడు ఏ కార్యమైనా చెయ్యడు. తతై సంభావిత పూజ్య ప్రతిభంగ ప్రయోజన జగమాకాశమావిశ్య అన్నగాసన సత్కవి. పూజ్యుడైన హనుమాన్ వాళ్ళచే ఇలా స్తుతింపబడుతూ తాను చెయ్యాల్సిన కార్యాన్ని గురించి నిశ్చయించుకొని గరుత్మంతుళ్ళ ఆకాశ మార్గంలో ప్రయాణం సాగించి ప్రాప్తభూయిష్ట భారస్తు సర్వతః ప్రతిలోకయన్ యోజనాన శతస్యాంతే వనరాజిం దదర్శ. హనుమంతుడు ఇంచుమించు అవతలి ఒడ్డు సమీపించి 4 మూలలా చూస్తూ 100 యోజనాల తర్వాత ఒక పక్ష వృక్ష పంక్తిని చూసి దదర్శజ పతన్నేన వివిధద్రువభూషితం ద్వీపం శాఖామృగశ్చేష్టు మలయోపవనాని. హనుమంతుడు కిందకి దిగగానే అనేక వృక్షాలతో అలంకరింపబడి ద్వీపం మలయ పర్వత ప్రాంతంలోని వనాలను చూశాడు. సాగరానూపయాన్ ధ్రువాన్ సాగరస్య పత్నీనా ముఖాంజపి విలోకయన్ స మహావేగసంకాశం సమీక్షాత్మా సమాప్తవాన్.
నిర్దుంధ నిరుంధంత దివాకాశం శకారమతిమాన్వతి బుద్ధిశాలి మంచి ఆలోచన సమర్థుడు అయిన హనుమాన్ సముద్ర తీరంలో జలప్రాయ నీటితో నిండిన ప్రదేశం, ఆ ప్రదేశాల్లో పెరిగిన వృక్ష సంపద, నదీముఖాలు చూస్తూ ఆకాశాన్ని అడ్డగిస్తున్నట్లు మహామేఘంలా ఉన్న తన శరీరాన్ని చూసుకొని ఇలా అనుకున్నాడు. కాయ వృద్ధిం ప్రవేగంచ మమ దృష్ట్వైవ రాప్యత మయి కౌతూహలం కుర్య ఇది మేనే మహాకవి. నా పెద్ద శరీరం వేగం చూడగానే రాక్షసుల విషయంలో వీడెవడ్రా అని కుతూహలం కలుగు అని హనుమంతుడు అనుకున్నాడు. తత శరీరం సంక్షేప్య తన్మహీధర సన్నిభం పునః ప్రకృతి మాపేదే వీతమోహ ఇవాత్మవాన్. ఆ కారణం చేత హనుమ పర్వతంతో సమానమై తన శరీరాన్ని చిన్నగా చేసి అజ్ఞానం తొలగిపోయి ఆత్మజ్ఞాని తన పరమార్థ స్వరూపాన్ని పొందిన సహజ రూపాన్ని తద్రూపమతి సంక్షేప్య హనుమాన్ ప్రకృతౌ స్థితః హ్రీం క్రమానివ విక్రమ్య బలివీర్య హరూహరి. బలిచక్రవర్తి ఐశ్వర్య హరింతటాన్ త్రివిక్రముడైన విష్ణు వామన్ 3 అడుగులు వేసిన పిమ్మ తన స్వాభావికమైన వానర రూపాన్ని పొందినట్టుగా హనుమాన్ తన పెద్ద రూపాన్ని ఉపసంహరించుకొని స్వాభావిక రూపాన్ని అంటే బయలుదేరిన ముందు ఏ రూపంలో ఉన్నారు. సచారు నానావిధ రూపధారి పరం సమాసాధ్య సముద్రతీరం పరైరసఖ్య ప్రతిపన్నరూపః సమీక్షితాత్మా సమవేక్షితార్థ అందమై అనేక రూపాలు ధరింప సమర్థుడు శత్రువులకు జయింపశక్యం కానివాడు హనుమంత్ సముద్రం అందులోని ఒడ్డు చేరి ప్రమాణమే శరీరాన్ని కుంచింపజేసుకొని ఇంకా తానేం చెయ్యాలి నిర్ణయించుకొని చిన్న రూపం ధరించి ఉన్నాడు. తదంపశ్య గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే సకేతకోద్దాలక మాడికేరే మహాద్రికూట ప్రతిమో మహాపర్వత శిఖరం వంటి దేహం కల మహాత్ముడై హనుమాన్ సర్వవస్తు సమృద్ధం శిఖరం వంటి విచిత్రమైన రంగులుగా చిన్న చిన్న శిఖరాలుగా మొగలి డొంక వెలిగిన చెట్టు కొబ్బరి చెట్టు మొదలైన వాటితో నిండిందై లంబ పర్వత శిఖరం మీద దిగారు. తతస్థు సంప్రాప్య సముద్ర తీరం సమీక్ష లంకాం గిరివర్యమూర్ధి కపిస్తు తస్మిన్ నిపపాత పర్వతే విధూయ రూపం యథయన్ మృగద్విజాన్. హనుమంత్ సముద్ర తీరంచే మహాపర్వత పైభాగంలో ఉన్నటువంటి లంకా పట్టణాన్ని చూసి తన పూర్వ శరీరాన్ని పర్వతంపై దించారు. అప్పుడు హఠాత్తుగా దిగటం చేత అక్కడున్న మృగాలు పక్షులు భయపడి తసాగరం దానవ పన్నగాయతం యుతం జలే బలేన విక్రమ్య మహోర్నిమాలినం నిపచ్చ తీరే చ మహోదధేస్తరం దదర్శ లంకాం అమరావతీమివ. ఇచ్ఛాసే శ్రీమద్రామాయణే ఆదికావ్యే సుందరకాండే ప్రథమసర్గ. హనుమంతుడు పెద్ద పెద్ద తరంగ పంక్తులతో నిండింది. దానవులకు పన్నగులకు నివాస స్థానమైంది. సముద్రుడు బలం చేత సముద్రం తీరంపై దిగి అక్కడ అమరావతిలాగా ఉన్న లంకా పట్టణాన్ని చూశాడు. ఇదే మొదటి సర్గ 210 శ్లోకాలు. ఇంత పెద్ద శ్లోక మళ్ళా మనకి దీంట్లో ఎక్కడ కనపడు. రేపు ఆయన ఏం చేస్తాడో చూద్దాం. రామబాణం వదిలితే లక్ష్యాన్ని చేరిన హనుమంతుడు బయలుదేరిన తర్వాత మధ్యలో ఆగకుండా ఉండాలని వాల్మీకి కూడా ధైర్యం చేరేదాకా త్రికూట పర్వతం చేరేదాకా అంత వేగంగా ఈ 210 శ్లోకాలు పూర్తి చేశారు.
మిగతాది రేపు ద్వితీయ సర్గలోకి ప్రవేశం.